ఈ కాలేజీ మేము చూసినప్పుడు హిందూ ధర్మం గురించి ఎక్కువగా మనకి బ్లాగ్స్ కానివ్వండి, వాటికి పెట్టిన పేర్లు కానివ్వండి, స్వస్తిక్ అని చెప్పేసి ఇక్కడ కొంచెం హిందూ ధర్మం గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నట్లు అనిపించింది. సో ఏంటి సార్? లేదు మేడం, అంటే ఇది సత్యం. అంటే మాకు స్టార్ట్ చేసిన వాళ్ళంతా ఫిలాంథ్రపిస్ట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు పెట్టిన పేర్లే అసలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఓల్డ్ 19 మా బిల్డింగ్స్ కట్టినప్పుడు పెట్టిన పేర్లే. కానీ ఆ తర్వాత మేము వేదవ్యాసాన్ని పెట్టాం, అలాగే ఇందాక మనం వెళ్ళిన అగస్త్య బ్లాక్ అని పెట్టాం. అట్లాంటివన్నీ కూడా ఏంటంటే వాసిష్ట బ్లాక్ అని ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఆ రోజుల్లో ఋషి పేర్లు పెట్టుకున్నారు. అంతేగాని అదర్ దాన్ దట్ దేర్ నో స్పెసిఫిక్ రీజన్. అంటే హిందూ ధర్మం పెట్టి పెట్టాలో లేకపోతే హిందూ ఋషి పేర్లు పెట్టాలని అసలు అటువంటి స్పెసిఫిక్ రీజన్ లేదు. మా దాంట్లో అసలు అది ఎక్కడా కూడా అట్లాంటిది మా దాంట్లో అసలు కనిపించదు కూడా. యాక్చువల్గా ఇప్పుడు సిస్టంలో మీరు ఇందాక అడిగారు ఏంటి సిస్టంలో ఏంటి మార్పులు వచ్చినాయని. యాక్చువల్గా అంటే మేము చదువుకున్నప్పుడు సింగిల్ మెయిన్ సిస్టమ్ ఉండేది. అంటే ఆయన బీఎస్సీ ఫిజిక్స్ మెయిన్ నేను. అంటే కెమిస్ట్రీ మ్యాథ్స్ ఆన్సరీస్గా చదువుకునేవాళ్ళం. ఆ తర్వాత 3 మేజర్ సిస్టమ్ వచ్చింది. అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అట్లా వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే 2023 చేంజ్. ఇది సింగిల్ మేజర్ సిస్టమ్ అంటే ఒక మేజర్ తీసుకుంటారు, అలాగే ఒక మైనర్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ మేజర్ తీసుకున్నారు అనుకోండి, ఫిజిక్స్ మేజర్ తీసుకున్న వాళ్ళు మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఒక మైనర్ తీసుకుంటారు. అలాగే పాలిటిక్స్ మేజర్ తీసుకుంటే ఎకనామిక్స్ హిస్టరీలో మైనర్ తీసుకుంటారు. అలా ఏమంటుంది సిస్టంలో చాలా చేంజెస్ వచ్చినాయి. మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఉన్న సిస్టంలో ఎక్కడా కూడా యూజీ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ అనేది మనం ఎక్కడ చూసేవాళ్ళం అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఏదో ఐఐటీస్ అక్కడ చూసేవాళ్ళం. బట్ ఇవాళ మా ప్రతి పీజీ కాలేజీలో ఇప్పుడు మా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు 3rd ఇయర్లో 6th సెమిస్టర్లో దే హ్యావ్ టు గో ఫర్ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్కి వెళ్ళాలి. 4th సెమిస్టర్ తర్వాత దే హ్యావ్ టు గో ఫర్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్కి వెళ్ళాలి. 2nd సెమిస్టర్ తర్వాత వాళ్ళ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చేయాలి. అసలు అప్పుడు అవే ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఒక విధంగా అంటే వాట్ ఐఎమ్ ఫీలింగ్ అది ఏంటంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ ఏంటంటే ఇట్స్ ఇస్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఏంటంటే అంతకుముందు సైన్స్ పిల్లలు ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు సైన్స్ అంటే మేము అవే చదివేవాడు, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటి సైన్స్ పిల్లలు ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అవుతున్నారు, ఆర్ట్స్ సైన్స్ చదువుతున్నారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఎన్జీపీ 2020లో అంటే నేను అనుకోవటం ఏంటంటే యాక్చువల్గా ఇది ఇట్స్ వెరీ గుడ్ సిస్టమ్, చాలా మంచి సిస్టమ్. పిల్లవాడికి అంటే ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఆ సిస్టంలో ఇంకా మార్పులు ఇంకా జరుగుతాయి. ఇప్పుడు ఇంకా చాలా మార్పులు చూస్తాము. ఏ గ్రూప్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్ ఇక్కడ స్టూడెంట్స్? ఇది ఇట్స్ యూనివర్సల్ ఫ్యాక్ట్. కంప్యూటర్ బ్రాంచెస్ మీద ఎక్కువ అన్ని చోట్ల ఎట్లా ఉంటుందో మా దగ్గర అలాగే ఉంటుంది. ఎక్కడైనా కంప్యూటర్ బ్రాంచెస్ మీదకే పిల్లలు ఎక్కువ చేస్తారు.